ఈసారి ఆ ముగ్గురు నేతలు వైసీపీలో పావులైపోయారా? జగన్ వ్యూహాలకు బలైపోయారా? వైసీపీని నమ్ముకొని నట్టేట మునిగారా? ఇంతకు ఫలితాల తర్వాత వారి పరిస్థితి ఏంటి? ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత పోలింగ్ శాతాన్ని ఈసీ ప్రకటించింది. ఈవీఎంలలో పోలైన ఓట్లను 17A రిజిస్టర్తో పోల్చి చూసిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చింది. 81.76% పోలింగ్ నమోదైనట్లు ఈసీ తేల్చింది. ఈవీఎంలలో పోలైన ఓట్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలైన ఓట్లను కలిపి ఈ గణాంకాలు తేల్చారు. వాస్తవానికి తుది పోలింగ్ శాతం 80.66% కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1.1% కలుపుకొని తుది పోలింగ్ శాతాన్ని ప్రకటించారు. అయితే పెరిగిన పోలింగ్ శాతంతో తమకు అనుకూలమని అధికార విపక్షాలు అంచనా వేస్తున్నాయి. ఓటింగ్ శాతం పెరిగితే విపక్షాలకు అనుకూలం. అయితే 2019 ఎన్నికల్లో సైతం ఓటింగ్ గణనీయంగా పెరిగింది. అప్పుడు వైసీపీ సూపర్ విక్టరీ సాధించింది. ఇప్పుడు కూడా ఓటింగ్ శాతం పెరగడంతో విపక్షాలకు ఛాన్స్ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీలో పోలింగ్ శాతం పెరగడం మాత్రం శుభ పరిణామం. ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్న ప్రజలు కసితో ఓటు వేశారని విపక్షాలు చెబుతున్నాయి. తాము ఇచ్చిన సంక్షేమ పథకాలకు ఇష్టపడ్డ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఓటు వేశారని అధికార పక్షం ధీమాతో ఉంది. ఇక ఎవరి ధీమాలో వారుండగా ఈసారి వైసీపీలో జగన్ను నమ్మి నట్టేట మునిగిన నాయకులు చాలామందే ఉన్నారు. వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు వంగా గీత, అనిల్ కుమార్ యాదవ్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. వంగా గీత పిఠాపురంలో విజయం సాధిస్తుందా లేదా అన్నది గీత అనుచర వర్గంలో ఆందోళన పెంచుతోంది. ఎందుకంటే ప్రచారంలో జగన్ సమక్షంలోనే గీత కన్నీళ్లు పెట్టుకున్నారు. అంతిమ యాత్ర అంటూ ఏవేవో మాట్లాడేశారు. అయినా ఇక్కడ కూటమి అభ్యర్థి పవన్ వైపే గెలుపు సంకేతాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీ మాత్రమే కాదు, తెలంగాణలో కూడా పవన్ పోటీ గెలుపుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సోమవారం పోలింగ్ పూర్తి కాగా గతంలో ఎన్నడూ లేని విధంగా అక్కడ ఓటర్లు ఉత్సాహం కనబరిచారు. దీంతో అక్కడ భారీగా పోలింగ్ నమోదైంది. అక్కడ ఏకంగా 86.63% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పిఠాపురంలో 2019 ఎన్నికల్లో 80.92% ఓటింగ్ నమోదు కాగా 2014లో 79.44% నమోదైంది. గత 2 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. దీంతో విజయం ఎవరిదన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించిన రోజు నుంచి గ్రౌండ్ వర్క్ మొదలైంది. జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు, నేతలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అయితే పిఠాపురంలో పవన్ కళ్యాణ్కు ఓటు వేసేందుకు యువత, ఉద్యోగులు, విద్యార్థులు పొరుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చారు. కొంతమంది ఏకంగా విదేశాల నుంచి కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదైంది. పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమని ధీమాను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ గనక వంగా గీత ఓటమి పాలైతే ఆమె రాజకీయ జీవితం ఇంతటితో ముగిసినా ఆశ్చర్యం లేదు. ఎంపీగా ఉన్న గీతను తీసుకొచ్చి పవన్ పై పోటీకి పెట్టి ఆమెను ఎమ్మెల్యే కూడా కానివ్వకుండా చేశారన్న టాక్ ఎప్పటికీ గీత అనుచర వర్గంలో వినిపిస్తోంది. ఇక జగన్ను నమ్మి నట్టేట మునిగిన మరో నాయకుడు అనిల్ కుమార్ యాదవ్. 2019 ఎన్నికల్లో నెల్లూరు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనిల్ కేవలం 1% ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి నారాయణ మీద విజయం సాధించారు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేయడంతో అనిల్ 1% తేడాతో గెలిచి నీటిపారుదల శాఖ మంత్రిగా 2.5 ఏళ్లు పదవిలో కొనసాగారు. ఈ సమయంలో నీటిపారుదల శాఖ మంత్రిగా కన్నా నోటిపారుదల శాఖ మంత్రిగా అసెంబ్లీలో ఖ్యాతి గడించారు అనిల్. ఇక ఇరిగేషన్ మంత్రిగా ఉంటూ అసెంబ్లీలో పోలవరంపై ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక
తొందరెందుకన్నా పర్సెంటా అరపర్సెంటా అంటూ టీడీపీ నేతలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే అనిల్ మీద ఉన్న వ్యతిరేకతను పార్టీకి అంటగట్టకుండా జాగ్రత్త పడాలని చూసిన జగన్ అనిల్ను నెల్లూరు నుండి నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా తరలించారు. అనిల్ కుమార్ నెల్లూరు నుంచి ఇక్కడికి రావడంతో స్థానికత అంశానికి ఇక్కడ ప్రజలు పెద్దపీట వేసే అవకాశం లేకపోలేదు. అందున మంత్రిగా ఉన్న సమయంలో అనిల్ నోటికే తప్ప చేతలతో పని చెప్పని కారణంగా అనిల్పై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ఉన్నమాట వాస్తవం. ఈ ఎన్నికల్లో అనిల్ గెలుపు కష్టమే అన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మంత్రి స్థాయి నుంచి జగన్ దెబ్బకు అసలేమీ పదవి లేకుండా మిగిలిపోవడం ఖాయమని అంటున్నారు. ఇక జగన్ను నమ్మి నట్టేట మునిగిన మరో నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. చంద్రగిరి ఎమ్మెల్యేగా ఉన్న చెవిరెడ్డిని తీసుకొచ్చి జగన్ ఒంగోలు ఎంపీగా పోటీ చేయించారు. అక్కడ పాతుకుపోయిన మాగుంట శ్రీనివాసులరెడ్డిపై పోటీకి దించారు. అయితే చెవిరెడ్డి ఇక్కడ దారుణ పరాభవాన్ని ఎదుర్కోబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అదే జరిగితే జగన్ను నమ్మి చెవిరెడ్డి నట్టేట మునిగినట్టే అనుకోవాలి. అలవి కాని చోట తనకసలు సంబంధమే లేని చోట పోటీ చేయించి చెవిరెడ్డి రాజకీయ జీవితానికి స్పీడ్ బ్రేకులు వేసినట్టు భావించాలి. వీళ్లే కాదు, జగన్ దెబ్బకు స్థానచలనంతో చాలామంది వైసీపీ నేతలు ఈసారి నట్టేట మునగడం ఖాయమన్న మాట రాజకీయ పరిశీలకుల నోట వినిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.